రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మనకు టైం ఇచ్చి మన రోటరీ క్లబ్ ప్రోగ్రాంకి రావడం మా రోటరీ క్లబ్కి ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మేము ఈరోజు సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి విద్యార్థులందరూ పిలిచినాం. డియర్ స్టూడెంట్స్, దిస్ సైకిల్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. They are an investment for your future education. For that purpose, you must have to study and work hard. In future, you will become a good position. అనుభవాలు అందరికీ, వేదిక ముందున్న పిల్లలు, టీచర్లు, మీడియా మిత్రులు, ఆల్ సకల జనులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, అందరికీ క్షమాపణలు. పొలిటికల్ మహామహులు ఉన్నారు, అందరినీ డయాస్ మీద అకామిడేట్ చేయలేకపోయినాం. వీఆర్ వెరీ సారీ సార్. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఎమ్మెల్యే, ప్లీజ్ సార్ గివ్ అస్ టైమ్ టుడే, బికాస్ 325 గర్ల్స్ అంటే బోధన ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులు కూడా ఇందులో భాగస్వాములైనారు. We have also contributed. I request all the Rotary Club of James Nizamabad Rotarians, please stand up and get recognized. Please stand up, sir. All the Rotary members of James Nizamabad. అందరూ వీళ్ళకు కూడా సపోర్ట్లు కొడదాం. చిన్నగా మేము కూడా ఒక 10% కంట్రిబ్యూట్ చేసినాం డబ్బుల రూపంలో. అలాగే బోధనలో ఉన్న రోటరీ మెంబర్స్ 30 మెంబర్స్, దే ఆర్ ఆల్ బిజీ బిజినెస్ పీపుల్. వాళ్ళు ఈ సైకిల్స్ స్పేర్ పార్ట్స్ లో వచ్చినాయి లూధియానా పంజాబ్ నుంచి. గత 3 వారాల నుంచి ఒక రైస్ మిల్లు, ఇనానీ సాబ్కే రైస్ మిల్ మై, సో అక్కడ రైస్ మిల్లో వాళ్ళు ఫిట్ చేయించినారు. మనకు ఎమ్మెల్యే సాబ్ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరిగింది, వాళ్ళకు మోటివేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అది ఎలా పడినారు, సో మనకు వ్యాక్సిన్ తొందరగా వచ్చింది. అలాగే మన ఎమ్మెల్యే గారు సైకిల్స్ ఫిట్టింగ్ దగ్గర వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మీరందరూ ఈ సైకిల్స్ తీసుకొని లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని, మీరు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు ఈ సైకిల్స్ని జాగ్రత్తగా వాడుకొని మంచిగా చదువుకొని లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని సాధించి మీ కాళ్ళపై మీరు నిలబడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్కి థ్యాంక్ యూ సో మచ్. 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉదయ్ పిలాని గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన పెద్దలకు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ సభ్యులకు, ఇతర క్లబ్ నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శి మరియు సభ్యులందరికీ, పుర ప్రముఖులకు మరియు నేటి ఈ సైకిళ్ళ పంపిణీలో తీసుకుపోవడానికి వచ్చిన చిన్నారులకు మరియు మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరవేసే పాత్రికేయ కలంవీరులకు ప్రతి ఒక్కరికి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోటరీ అంతర్జాతీయంగా 220 పైచిల్కు దేశాల్లో 588 జిల్లాల్లో 48,000 పైచిల్కు క్లబ్ల ద్వారా 12 లక్షల పైచిల్కు సభ్యులతో 7 ప్రధానమైన అంశాల ద్వారా రోటరీ అంతర్జాతీయంగా గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్స్ చేయటం జరుగుతుంది. 7 ప్రధానమైన అంశాలు ఏంటి అంటే, మొదటిది ప్రపంచ శాంతి నెలకొల్పటం మరియు సంఘర్షణను నివారించడం, రెండవది వ్యాధుల నివారణ మరియు చికిత్స, మూడవది మాతా శిశు సంరక్షణ, నాలుగవది రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత, ఐదవది ప్రాథమిక విద్య మరియు అక్షరాస్యత సాధించడం, ఆరవది ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, ఏడవది పర్యావరణాన్ని పరిరక్షించడానికి తోడ్పాటును అందించడం. ఈ 7 ప్రధానమైన అంశాల ద్వారా రోటరీ అంతర్జాతీయంగా గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా సేవ చేయడం జరుగుతుంది. ఇందులో రెండో భాగం వ్యాధుల నివారణ మరియు చికిత్సలో భాగంగా 1985లో పోలియో మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడానికి రోటరీ సంకల్పం తీసుకొని నేటికి 56,000 కోట్ల పైచిలకు ఖర్చు చేసి మరి ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన చేయడానికి 99.9% ఈరోజు కంప్లీట్గా అయింది. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్లోనే మరి పోలియో మహమ్మారి ఉంది. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే పోలియో రహిత ప్రపంచంగా మనము పండుగ జరుపుకోవడానికి ఇక్కడ ఉన్న రొటేరియన్స్ అందరూ కూడా గర్వపడాలి. దానికోసం మేము పాటుపడుతూ ఉన్నాం. అదే భారతదేశంలో 48 జిల్లాలు 40
మరి ఇందులో ఎన్నో గ్లోబల్ గ్రాంట్స్ ప్రాజెక్ట్స్ మనం చేయడం జరుగుతుంది. మరి డయాలసిస్ సెంటర్స్ వ్యాన్లు 1,20,00,000 రూపాయలతో 3 వ్యాన్స్ రోటీ ద్వారా స్థాపించడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేటలో సత్యసాయి ట్రస్ట్ ద్వారా స్థాపించబడ్డ సంజీవిని హాస్పిటల్లో 6 కోట్లతో 2 అత్యాధునికమైన ఆపరేషన్ తీరికమైన చేస్తూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్స్ నిర్వర్తించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 550 మంది చిన్నారులకు, పేద పిల్లలకు మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. మీ దృష్టిలో ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ ఉన్న రోటరీ క్లబ్ బోధనకు మీ దృష్టికి తీసుకొస్తే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. మరి మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి పారిపోతుంది, నిర్విరామంగా వెలిగే చీకటి భయపడుతుంది. కాబట్టి ప్రజలకు సేవ చేస్తూ వారి అమూల్యమైన సేవల్ని మీ అందరికి అందిస్తూ మరి వారు కూడా ఎన్నో మన్ననలు పొందుతున్నారు. వారికి కూడా ఈ సైకిళ్ల పంపిణీలో భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. My assistant governor, other senior dignitaries, very good afternoon. Very happy to be here. से मिलके बहुत अच्छा लगा. एक नया रोटरी क्लब चालू हुआ है यहाँ, रोटरी क्लब ऑफ बोधन. बहुत ही यहाँ के जो अच्छे लोग हैं उन लोग मिलके ये क्लब चालू किए हैं. और रोटरी का जो है 2 मेन पर्पस होता है. एक पर्पस है कि आपस में मिलना, नेटवर्क करना. ये रोटरी है जिसके कारण मैं इधर हूँ, आप इधर हैं, ये बाकी लोग इधर हैं. और दूसरा रोटरी का काम होता है सर्विस करना. जो अपने से लेस प्रिविलेज हैं उनके लिए कुछ अपन जो कर सके वो करना. रोटरी के अंदर जो पैसा है, जो मनी है, ये सिर्फ रोटेरियंस का मनी है, कंट्रीब्यूटेड मनी. रोटरी के अंदर कोई गवर्नमेंट का ग्रांट नहीं आता, कुछ भी नहीं है. तो जो भी आप रोटरी की सेवा देखेंगे बोधन में, ये तेलंगाना में, इंडिया में, वर्ल्ड में, ये पूरा रोटेरियंस का सेल्फ कंट्रीब्यूटेड मनी. और इसके अंदर रोटरी का बहुत अच्छा काम किया है. हजारों लोग कंट्रीब्यूट करके एक प्रोजेक्ट को और उसको अंजाम देते. तो हम लोग के पास प्रोजेक्ट एग्जीक्यूट करने वाले भी हैं, प्रोजेक्ट फंडिंग करने वाले भी हैं. इन है पूरा रोटरी ऑर्गेनाइज. So this is the beauty of the organization. Rotary also has a junior wing. Since I am here with these young girls, we have Rotaract and Interact. Rotaract is mostly for college going students and that age group, and Interact is for school children. I strongly encourage the girls from the school, from wherever these cycles are going, to form an Interact club so that more benefit can come to you. We can link you with good Interact clubs in the city. You know, you can collaborate with them and improve your learning. So try and get that done. Again, very happy to be here on this official function. I don't want to take too much of your time. We are very keenly awaiting for our chief guest to speak. So, sir, all over to you. మన బోధన పట్టణంలో నిజామాబాద్ ఇక్కడ మన పిల్లలకు గ్రామాల నుంచి కానీ సిటీలో కానీ ఒక సైకిల్ ఉంటే బైక్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కలిసి మీకు ఫ్రీగా 700 7,000 7,500 రూపాయలతో మీకు 320 సైకిళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. దాన్ని పిల్లలకు సేవ చేయండి, మేము ముందుంటామని ఈ డిస్ట్రిబ్యూషన్కు ముందుకు వచ్చినందుకు వారికి అభినందన. తప్పనిసరిగా భవిష్యత్తు మనం ఎన్ని పనులు చేసినా మన పిల్లల భవిష్యత్తు కొరకు చేస్తాం. కాబట్టి చదువుకున్న పిల్లలకు, విద్యార్థులకు బాగా చదివించుకొని భవిష్యత్తులో చేసుకొని జీవించేటట్టు మన ప్రభుత్వాలు
మరి సైకిల్ ఇచ్చేవాళ్ళకి సంపర్లు కొడతారా లేదమ్మా? కొడతారా? గట్టి కొట్టరు. అందరికీ అభినందిస్తూ అదేవిధంగా ఇంకా అవసరమైతే టైలర్స్ కట్టిస్తామంటున్నాను. మనకు ఉన్న స్కూళ్ళలో అన్ని బాత్రూమ్లు అయినాయి కదా, ఇంకెక్కడ లేవా? లేకుండా చేతులు ఒప్పుడమ్మా. నాకు తెలిసినంత మటుకు అన్నట్టు అయిపోయా. మనం గత సంవత్సరం మన డిస్టిక్ లో 21 crores లో కొన్ని రిపేర్స్, కొన్ని బాత్రూమ్స్ మొత్తం చేయించడం జరిగింది. అయినా ఇంకెక్కడ నుండి తప్పనిసరిగా చేపిద్దాం. వారు కూడా ముందుకు వస్తా ఉన్నారు. అయినా మనం చేపిద్దాం. ఏదన్నా మన ప్రభుత్వాల్లో వీలు లేనప్పుడు కొన్ని నిబంధనలు లేకుంటే దాంట్లో వాళ్ళ సహకారం తీసుకుంటాం. हम लोग जो इसमें प्रभुत्व सरकार में सांसद नहीं है उसमें हम लोग मदद लेंगे, हम लोग बराबर लेंगे. अदे विधंगा మీ అందరూ చదువులు ఎప్పుడురా బాబు ఇట్లా మీ అందరికీ ఎక్కడన్నా సబ్జెక్ట్లో కూడా 6 months క్వార్టర్లీ ఎగ్జామ్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కానీ ఫైనల్ ఎగ్జామ్లు అప్పుడు ఏదో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంకో దాంట్లో కానీ మార్కులు తగ్గేస్తే కూడా మళ్ళీ ఒక 1 hour మీ క్లాసెస్ తీసుకోమని చెప్పారు. తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారు. మరి సార్లకు తీసుకున్నందుకు నమస్తే పెట్టాలి. పెడుతున్నారా? పెట్టాలి. ఈ విధంగా మీ అందరికి మంచి భోజనాలు మంచిగానే వస్తున్నాయి కదా? వస్తున్నాయా? వెరీ గుడ్. మీ ముఖ్యమంత్రి ఎవరు? ఇవన్నీ చేసినాక ముఖ్యమంత్రి గారు చెప్పు సార్. ఇక భోజనాలు బంద్ చేపిస్తానని తెలుస్తలేదు. మీ ముఖ్యమంత్రి ఎవరా? నిలవని చెప్పు. ఇద్దరు ముందు మైకి వెళ్ళామని ఎవరు? సుదర్శన్ రెడ్డి? రేవంత్ రెడ్డి? అబ్బో, సుదర్శన్ రెడ్డి కాడా? సరే, రేవంత్ రెడ్డి గారు బాగా ధైర్యంగా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని యంగ్ ఇండియా స్కూళ్ళు కూడా కడతా ఉన్నాం. ఎందుకు? 200 కోట్లు ఖర్చు పెట్టి 12వ క్లాస్ వరకు ఒకటేసారి మీరు అందరు డైనింగ్ టేబుల్లో తిరుగుతందుకు 1000 మంది ఒకటేసారి తినేటట్టు అంత పెద్ద డైనింగ్ టేబుల్ కట్టున్నాం. మనం బోధనలో ఒకటి కట్టిద్దామా? అంతా కట్టిద్దామా? అంతా మరి ఎవరు కట్టిద్దామా? ఆడోళ్ళకా మగోళ్ళకా? లేడీస్ కా జెంట్స్ కా? ఏమాడు గారు గట్టిగా ఎక్కినట్టు లేడీస్ కానీ తప్పనిసరిగా లేడీస్ గా కట్టిద్దాం. ఒక 1.5 years కంప్లీట్ చేసి మీకు ఆ స్కూళ్ళకు పంపిస్తాం. హాస్టల్ అక్కడనే, టీచర్స్ అక్కడనే, హెడ్ మాస్టర్ అక్కడనే, వాళ్లకు మీకు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇవన్నీ మొన్ననే స్టార్ట్ చేసుకున్నాం మన దగ్గరనే కాకుండా ఇప్పటి వరకు 60 స్టార్ట్ చేసినాం. యంగ్ ఇండియా ఏదో యంగ్ ఇండియా కాదు, డబ్బులు ఏమో మున్సిపల్ చైర్మన్ అందరు చేసినా 200 కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి. అయినా డబ్బులు తీయాలని మన ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా కాలేజీలో, జూనియర్ కాలేజీలో 3 లెక్చరర్స్
గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా మనం చదివిద్దాం. పిల్లలకి ఏ క్లాస్ కూడా మిస్ కాకుండా చూద్దాం. అదేవిధంగా ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఉండరుగా, ఆ ఆడపిల్లలకు సైకిల్ మీద రాక ఎవడైనా స్కూటర్ ఏదో మోటార్ సైకిల్ అటు ఇటు అంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి. ఏమంటున్నాం? ఎవరైనా ఆ ఆడపిల్లలు సైకిల్ మీద వస్తే పక్కన పోతుంది. అదే మీకు కూడా మాకు తెలుసోళ్ళకు కూడా ఎవరన్నా అందరూ చిన్నపిల్లలను గౌరవించాలి, వాళ్ళని పూనివ్వాలి. అయితేనే మన ప్రవర్తన. అదేవిధంగా కొన్ని ఢిల్లీలో ఏం చేసిందమ్మా, అంతకాలం దుక్కులాడిన ఆడవాళ్ళు ఊళ్ళు చదువుకుంటూ ఎందుకో అంటే మీరు చదివి ఫ్యూచర్ చదువుల కొరకు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎవడో ఒకడు పేపర్ లీక్ అయిందని అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. అంటే మీరు సంవత్సరం కష్టపడి పనిష్మెంట్ ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ యూనిటీగా వచ్చారు. నేను కూడా సంతోషపడతా ఉన్నాను. మన దాంట్లో ఎవరైనా దుర్మార్గులు ఉన్నా ఆ యూనిటీ మెయింటైన్ చేయవలసిందే. ఎవరైనా ఎక్కడైనా కానీ ఇప్పుడు చెప్పాను నేను ప్రశ్న, మన పైన అనవసరం వెయిట్ వేసుడు, ఇబ్బంది పెట్టుడు చేస్తే మన ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ జరగొట్టిన వాళ్ళ పైన మీరు ఒక యూనిటీగా ఉండి తప్పనిసరిగా ఆ విధంగా పోరాడాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్లో నేను ఉన్నప్పుడు కూడా, మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలో కూడా మన బోధన పట్టణంలో 8,000 మంది కూడా బయటికి వెళ్ళి వచ్చి చదివారు. 8,000 స్టూడెంట్స్ బయటికి వెళ్ళి వచ్చారు. ఈ పని కేసీఆర్ పాలనలో అవన్నీ జీరో అయిపోయాయి. ఇప్పుడు కూడా వేరే పనులు కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కావాలి కాదు. కాబట్టి మీరందరూ బాగా చదవాలి, మంచి విద్యావంతులు కావాలి అంటూ కోరుతూ, మరి మీ తల్లిదండ్రులు వచ్చినట్టు ఉన్నారు, మీరందరూ వచ్చినట్టు, లేడీస్ వచ్చినట్టుంది కదా. మీరు కూడా టైం ఉంది, ఓట్లు కూడా అన్ని రాయించుకోండి. రేపు ఓటు ఉంటేనే మనకు అన్ని ఉంటాయి. అన్ని రాసుకుంటారు కానీ ఇంకా ఎవరన్నా తప్పిపోయిన వాళ్ళు ఓటు రాయించుకోవడానికి టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా రాయించుకుంటారని చెప్తూ, మళ్ళీ ఒకసారి మన తెలంగాణ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్కు, మెంబర్స్కు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కు మరి మీ అందరికీ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వాళ్ళకందరికీ అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ మరియు మీ ఉపన్యాసం 6,000 ఇక్కడనే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు, ఒక పిల్లలకైతే కాదు కదా, ఒక పిల్లలకు కాదు, మరి ఆన్లైన్ చేసిన అందరం అన్ని విధాలు చేయిస్తున్నాం. మీరు ఇంకా బాగా చదవాలి, సరేనా? రైట్, థ్యాంక్ యూ.
Thank you.